2028 డిసెంబర్ నాటికి అమరావతిలో ఐకానిక్ భవనాలు పూర్తవుతాయని, రాజధాని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని అన్నారు మంత్రి నారాయణ. అండర్ గ్రౌండ్ వాటర్, స్ట్రాంగ్ వాటర్, వీధి దీపాలు, సిమెంట్ రోడ్ల పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే పూర్తి చేస్తామని అన్నారు. రాజధాని అమరావతిలో అనంతవరంలో సిఆర్డీఏ నిర్వహించిన గ్రామ సభలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మౌలిక వసతుల కల్పనకు సంబంధించి గ్రామస్తుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. రోడ్డు కావచ్చు, తర్వాత వచ్చి స్ట్రాంగ్ వాటర్, వర్షం వస్తే నీళ్లు పోయేదానికి రోడ్డుకి రెండు పక్కల డ్రైన్స్, అదేవిధంగా ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి కారిస్ వాటర్ అండర్ గ్రౌండ్ పోయేటట్టుగా, అదేవిధంగా ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ కూడా 6 నెలల్లో వచ్చిన అధికారులకు చెప్పాము. డిజైన్ పూర్తి చేశారు. ఇవాళ గ్రామ కమిటీలో ఇచ్చిన సలహాలు బేస్ చేసుకుని దాని ముందుకు పోవడం జరుగుతుంది. గ్రామ కంటాలకు సంబంధించి దానికి ఆల్రెడీ కమిటీ చేసాం. రెండోది నెక్కలు కావచ్చు, అనంతవరం కావచ్చు, ఇక్కడ కూడా కొన్ని ఆర్గనైజేషన్ పెట్టమని అడిగారు. వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఆల్రెడీ దాని మీద వచ్చేస్తున్నాం. ఆల్రెడీ సిఆర్డీఏ కానీ ల్యాండ్ అలాట్ చేసి దాంట్లో ఆ ఏరియాలు ఏదైతే అలాట్ చేశారో అక్కడెక్కడ అలాట్ చేయకుండా ఎక్కడైతే అలాట్ చేయని గ్రామాలు ఉండే ఆ గ్రామాలను అలాట్ చేస్తున్నాం. త్వరలో ఇక్కడ కూడా అలాట్ చేస్తే సిఆర్డీ అధికారులు అంటే కొన్ని వాళ్ళ లెవెల్లో ఉండవు యాక్చువల్గా. అందుకనే కమిటీలు వేసింది. జరీబ్ లాంగ్ జరీబ్ కానీ, తర్వాత రోడ్ హీట్స్ కానీ, గ్రామ కంటాలు కానీ వాళ్ళ లెవెల్లో సాల్వ్ చేసే కాదు కాబట్టి వాటి కమిటీ ద్వారా సాల్వ్